నర్సింగిని మనం చంపేసినందుకు ఆ జేడీ మన వరకు రాదు కదా అన్నా అని రౌడీ ఇంకొక రౌడీని నిలదీస్తూ ఉంటాడు. రేయ్! ఆ జేడీ మన దగ్గరికి ఎలా వస్తుందిరా? జేడీ మనల్ని వెతుక్కుంటూ వచ్చేలోపు కేస్ క్లోజ్ అయిపోతుంది అని రవీందర్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తూ ఉంటే, అప్పుడే డెలివరీ ఏజెంట్ లాగా జేడీ బ్లాక్ డ్రెస్ వేసుకొని, హ్యాట్ పెట్టుకొని లోపలికి వస్తూ ఉంటుంది. "ఏయ్! ఎవరు నువ్వు?" అని రవీందర్ జేడీని నిలదీస్తూ ఉంటాడు. "మీకు డెలివరీ వచ్చింది సార్. నేను డెలివరీ ఇవ్వడం కోసమే వచ్చాను" అని జేడీ చెప్తూ ఉంటే, "ఏమొచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది?" అని రవీందర్ అంటూ ఉంటాడు. "ముంబై నుండి వచ్చింది సార్. ఏదో పార్సెల్‌లా ఉంది" అని జేడీ చెప్తూ ఉంటుంది. "మీరిక్కడ సైన్ చేస్తే వెళ్ళిపోతాను" అని ఒక పేపర్‌ని అతని చేతికి ఇస్తూ ఉంటుంది. అతను సైన్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల జేడీ బ్లూటూత్‌లో "రవీందర్ ఇక్కడే ఉన్నాడు కేడీ. వీడిని పట్టుకుంటే పాటిల్ కేస్‌లో మొత్తం ఆధారాలు అన్నీ బయటికి వచ్చేస్తాయి. అందరిని పట్టుకోవచ్చు" అని మెల్లగా చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న ఇంకొక రౌడీ జేడీని గుర్తుపడతాడు. "అన్నా వచ్చింది డెలివరీ గర్ల్ కాదన్నా జేడీ అన్నా" అని చెప్పడంతో "జే జేడీనా? నువ్వేనా జేడీ అంటే" అని "రేయ్! వేసేయండ్రా దీన్ని" అని రవీందర్ అరుస్తూ చెప్తూ ఉంటాడు. ఇంకా రౌడీలందరూ జేడీని చుట్టుముడతారు. ఈలోగా కేదార్ "జేడీ, జేడీ, హలో జేడీ" అని ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటే అటు నుండి ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోవడంతో జేడీ వాళ్ళ చేతిలో దొరికిపోయినట్టుగా ఉంది. పదండి వెళ్దాం అని రమ్య కిరణ్ వాళ్ళని తీసుకొని జేడీ దగ్గరికి కేదార్ పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు. ఈలోగా రౌడీలందరూ జేడీని కొడుతూ ఉంటారు.